పల్లెల్లో సంక్రాంతి పండుగను సకుటుంబేత సపరివార సమేతంగా జరుపుకునేందుకు అందరూ చాలా మక్కువ చూపుతుంటారు. అందులో భాగంగానే సంక్రాంతి పర్వదినానికి ముందొచ్చే భోగి పండుగను మాత్రం భోగభాగ్యాలకు ప్రతీకగా కొలుస్తారు. ఆ రోజు కనుక భోగి మంటలు వేసి అందులో కనుక పాత కర్రలు అదేవిధంగా ఏవైనా సామాగ్రి కాల్చి ఆ అగ్గి సెగను కనుక ఆస్వాదించినట్టయితే మాత్రం ఆరోగ్యంగా ఉంటుందన్నట్టు ఒక పాత నానుడు మాత్రం పల్లెల్లో ఇప్పటికీ నానుకుపోయింది. కాకపోతే కొన్ని గ్రామాల్లో మాత్రం ఈరోజు భోగి పండగ పేరు చెప్తేనే భయపడే పరిస్థితి ఉంది. అటువంటి ఒక గ్రామం అయినటువంటి ఆమదాలవలస మండలం వెంకయ్యపేట గ్రామంలో మనము ఈ గ్రామస్తులకు ఈ గ్రామం ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు భోగి మంటలు అంటేనే వారికి ఒక భయం. ఎప్పుడో ఏదో జరిగిందన్నట్టు ఒక పాత నానుడు ధోరణిలోనే ఈరోజు కూడా వారు జరుపుకోవట్లేదు. ఎవరైనా కనుక అది జరుపుకునేందుకు చేసిన ప్రయత్నంలో కూడాను ఏదో ఒక అనర్థం చోటు చేసుకుందన్నట్టు ఒక ఘటనలు కూడా చోటు చేసుకోవడంతో మాత్రం భోగి పండగ అంటేనే ఆ గ్రామస్తులందరూ భయపడుతున్నారు. ఎందుకు వారికి ఆ పరిస్థితి ఉంది? ప్రస్తుతం ఆ గ్రామస్తులందరూ మనతో పాటు ఇక్కడ ఉన్నారు. చూస్తే కనుక భోగి అంటే భోగభాగ్యాలకి ప్రత్యేకంగా జరుపుకుంటారు. సంక్రాంతి పర్వదినం ముందు రోజు జరుపుకున్నటువంటి ఇటువంటి ఒక ఆహ్లాదమైన పండుగ ఎందుకు మీ గ్రామస్తులకు దూరమైంది? మా గ్రామస్తులు మా పెద్దలు ఉండేవాళ్ళండి. మా పెద్దలు ఏంటంటే భోగి మంట వేసారట. వేస్తే ఒక జీవరాశి అందులో పడిపోయిందట. పడిపోయి చచ్చిపోతే దాన్ని తీయడానికి వెళ్ళినప్పుడు కొందరు కాలు చేతులు ఏవో కాలిపోయాయట. అప్పటి నుంచి ఇది అనార్థమేననేసి మానేసామని మా పెద్దలు చెప్పారండి. అంటే మీ వయసు ఇప్పుడు ఒక 75 సంవత్సరాలు ఉండుంటుంది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు దీన్ని ఒక పోకడగానే మనం పరిణామాలు తీసుకుంటాం. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లలకు సరదా ఉంటుంది. అందరికి కూడాను అంటే భోగి పిడకలు చేసిన వారికి ఆ పాతకర్రలు వేసి ఏదైతే సంస్కృతి ఉందో ఆ సంస్కృతికి కట్టుబాటుకి ఎందుకు ఇంత దూరంగా ఏదో అడవుల్లో జీవించినటువంటి పరిస్థితి ఈ మైదాన ప్రాంతంలో ఉండదు. అయితే అలాగనే మనిషి మాకు ఇదైందా మా కుర్రలు అందరూ ఇచ్చేసిన తర్వాత ఒకసారి భోగి మంట వేసామండి. వేసిన తర్వాత మా పెద్దలేమో మీరేటి మేము చెప్పుతుండగా మీరు ఈ పని చేస్తాను అనార్థం ఆయన చేయకండి అని అంటే అప్పుడు కానీ మానేసామండి. అది చూస్తే ప్రస్తుతం మాత్రం ఏదో జరిగిందన్నటువంటి ఒక అనుమానం ఆ గ్రామస్తుల భోగి మంటకు మాత్రం ఏ విధంగా తీసుకొచ్చింది? మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం అరిచేతిలోకి వచ్చింది. ఇటువంటి పాత నానుడిని అలాగే మళ్ళీ ఇంకా అంటే ఆ పాత రోజుల్ని ఇంకా అలా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. ఏదో గ్రామ ప్రాంతాలనే తెలిసి ఇంక టైం ఉంది కదా భోగి ఏదో మీటింగ్ పెట్టి ఏదో చేసే ప్రయత్నం ఏమైనా దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ట్రై చేస్తాం. అందరూ ఓకే అంటే అందరూ ఓకే. ఎందుకు అసలు ఇప్పటి వరకు అది చేసుకోకపోవడానికి కారణం ఏంటి? అసలు కారణం మరేటి 2 దెబ్బలు జరిగింది. 2 దెబ్బలు కూడా అలాగే జరిగింది. అప్పుడు కానీ మరి చిన్నవి పెద్దవి ఉంటాయి, కొన్ని ఇంకా పెద్దవి ఉంటాయి. అలా మరణాలతో బాధ కదా. అది చూస్తే కనుక ఈ భోగి మంట చెప్పుకోవడానికి పిల్లలు చాలా ఆసక్తి చూపుతారు. ఆ పిల్లలకి ఏం సమాధానం చెప్తుంటారు? గతము మా తాతల తండ్రుల సమయం నుంచి కూడా ఎవరం కూడా ఈ భోగి మంటలు వేయడానికి ముందుకు రాలేదు. ఏదో ఒక మనిషి కానీ ఒక జంతువు కానీ ఒక ఆవు కానీ ఏదైనా ఆ భోగి చేసే రోజు ఏదైనా ప్రాణ నష్టం కానీ జరిగితే భవిష్యత్ తరాలకు కూడా ఇబ్బందులు పడతామని ఒక ఆలోచనతో ఊరందరూ ఒక కట్టుబడిగా ఇలాంటివి మనం చేస్తే మనం ఎవరికైనా మనిషికి ఏది జరిగినా సరే ఒక కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది, ఊరు కూడా బాధపడుతుంది అనే ఉద్దేశంతో అందరం కూడా తాటి మీద సరదా అయితే ఉంది చేయాలని. కానీ ఆపద జరిగితే దానికి తట్టుకునే శక్తి కూడా మనకు ఉండాలి కనుక మరి ఆ తట్టుకునే శక్తి మనకు లేదు కనుక ఆగిపోవడం మంచిదైన ఒక ఆలోచనతో మేము అందరం గ్రామంలో మరి ఏదని నిర్ణయించుకోవట్లేదు. చూస్తే ప్రస్తుతం మాత్రం పెద్దల మాటలు సద్దన మూట పాత నాడు మాత్రం ఈరోజు కూడాను వెంకయ్యపేట గ్రామస్తులు ఆచరిస్తూ వస్తున్నారు. అంటే అప్పట్లో ఏదో జరిగిందన్నటువంటి ఒక అనుమానం ఈరోజు కూడా వాళ్ళని ఇంకా బలంగా బాధిస్తుంది. చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో పెద్దల మాట మాత్రం జవదాటకుండా ఉండాలని వారు చేస్తున్నారు. ఏ విధంగా తీసుకోవచ్చండి ఇది? మారుతున్న కాలం, పిల్లలందరూ సంక్రాంతి వస్తుంది, ఇంటిలి పాది సరదాగా జరుపుకునే ఈ క్రమంలో సంక్రాంతి ముందు జరుపుకునే ఈ భోగభాగ్యాల భోగి పండుగ ఎందుకు ఇంత దూరంగా ఉంది? ఇది మాది వెంకయ్యపేట గ్రామము 23వ వార్డు. ఇది మా పూర్వీకుల నుంచి కూడా ఇది భోగి పండుగ జరపడం వల్ల ఇంతకుముందు అనర్థం జరిగిందని మేము కూడా లేచిన తర్వాత ఒకసారి అందరిని అడిగి పోన్లే అది ఎప్పుడు ఆ నానుడి అది ఏది జరిగిందో ఎవరు చూడలేదు కదా, అందుకు మనం చేద్దామని మేము అందరం కలిసి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ చేస్తే అదే సందర్భంలో ఒక ఊరిలో ఒక ఇల్లు కాలిపోయింది. దాంతో పెద్దలందరూ మా మీద వచ్చి ఎందుకు మేము అందరం చెప్తే వినకుండా మీరు ఈ పని చేశారు, పూర్వం నుంచి కూడా మనకి అందరికీ సరదాలు అయితే ఉన్నాయి
కానీ ఇది మంచిదేని భోగి మంట అంటే ఇది మన ఆరోగ్యప్రదాయకమైనటువంటి ఒక పండగ. ఇది దీన్ని వేసిన వల్ల మనకు మంచి జరుగుతుంది, కానీ ఇది మన గ్రామానికి మాత్రం ఇది చెడు జరుగుతుంది. అందుకని ఇది జరపకూడదని మేము ఎన్నోసార్లు చెప్పాం కదా, మీరు వెనుకొండ వేసారు. ఇప్పుడు చూడండి ఆ విలేజ్లో ఒక ఊరు అదే ఒక ఇల్లు కాలిపోయింది. మరి వాళ్ళకి ఏంటి మనం సమాధానం చెప్తాం అంటే అక్కడి నుంచి మరియు అందరం కూడా భయపడిపోయి వేయడానికి ముందుకు రాలేకపోయాము. పిల్లలు కూడా ఇప్పుడు పుట్టిన పిల్లలు కూడా అడుగుతుంటారు, ఏం మన అందరికి అన్ని గ్రామాల్లో మన పక్క గ్రామాలు అందరూ కూడా వేస్తుంటారు, మనకు వచ్చేసరికి ఏమి ఇది వేయడం లేదు, ఏంటి కారణం అని అడిగితే ఈ సందర్భాలు మేము చెప్పడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చినటువంటి ఉత్సాహాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. భోగి ఉందమ్మా మీ ఊర్లో? లేదు. ఎందుకట? ఏమని చెప్పారా? తాతగారు ఏమని చెప్పారా ఇక్కడ భోగి ఎందుకు ఇట్లేదు? భోగి మంటలు అంటే సరదాయే కదా, అవునా కాదా? ఎలా ఉంటుంది భోగి? భోగి అంటే అందరూ జరుపుకుంటారు. మరి ఈ ఊర్లో ఎందుకు జరుపుకోవట్లేదు? ఒకరోజు భోగి మంట వేసిన వాళ్ళు ఒక ఇల్లు కాలిపోయింది, అందుకనే ఇంకా ఎప్పుడు ఈ ఊర్లో భోగి వేయరు. చూస్తే చిన్నపిల్లలకు కూడాను జరిగినటువంటి పాతకాలంలో జరిగిన ఘటన కూడా వారికి నచ్చ చెప్పుకునే పరిస్థితి. సరదాగా ఎవరైనా కనుక భోగి మంటలు వేయాలని చేసిన ప్రయత్నంలో కూడా చాలా అనర్థాలు చోటు చేసుకుని ఈ క్రమంలో వెంకయ్యపేట వాసులకు మాత్రం భోగి పండగ మాత్రం చాలా దూరమైంది. భోగభాగ్యాలకు ప్రతీతిగా జరుపుకున్నటువంటి ఈ పండగకు దూరమైన బాధ వారిని ఎలా వెంటాడుతుంది చూస్తే, భోగభాగ్యాలకు ప్రతీకగా జరుపుకున్నటువంటి పండుగ సంక్రాంతి, భోగి, కనుమ, ముక్కను. అటువంటి భోగభాగ్యాలకు నోచుకోలేనటువంటి దృష్టిలో ఒక ఆవేదన మీకు నెలకొని ఉంది. నా పేరు రమణమూర్తి బగాన. నేను ఒక స్కూల్ అసిస్టెంట్ని, సైన్స్ టీచర్ని ప్రధానంగా. కానీ సైన్స్ పట్ల మనకు ఉన్నటువంటి ఈ మూఢనమ్మకాలు అని చెప్పేసి నేను మొదట్లో దీన్ని యాక్చువల్గా అందరి సమక్షంలో వ్యతిరేకించాను. ఇది ఒక మూఢనమ్మకం, ఇలా జరగదు అని చెప్పేసి నేను ప్రత్యేకంగా అందరినీ వ్యతిరేకించడమే కాకుండా అక్కడికి ఉన్నటువంటి యూత్ని అందరినీ సమాయత్తపరిచి 4 సంవత్సరాల క్రితం ఇదే భోగి మంటల్ని చాలా ఘనంగా నిర్వహిద్దామని చేసిన ప్రయత్నంలో అదే రోజు మా ఊరిలోనే ఒక ఇల్లు పూర్తిగా తగలబడిపోయింది. అంటే దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే, పెద్దలు నిర్ణయించింది కూడా ఏదో ఒక అనర్థం ఇది చేసిన ప్రతిసారి జరుగుతుంది, కాబట్టి మనం భోగిని మన ఊళ్ళో నిర్వహించకూడదు అనే నిర్ణయానికి అందరూ రావడం వల్ల ఒక సైన్స్ ఉపాధ్యాయుడు ఎండుకుండా ఈరోజు ఆ ప్రయత్నంలో భాగంగా ఒకసారి ఏదో జరిగింది, ఎప్పుడో ఏదో జరిగిందనే బాధతో దాన్ని నివృత్తి చేసిన మళ్ళీ మీ కళ్ళ ముందే అటువంటి జరగడం, దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఆ పాత ఏదైతే ఆ ఫోబియాలో ఉండిపోయారో అదే మళ్ళీ రీకనెక్ట్ అయినటువంటి ఒక సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి కదా దీంట్లో. కరెక్టే, కానీ మరి ఆ రోజు జరగకపోయి ఉండుంటే మాకు భోగి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరిగి ఉన్నాం. కానీ ఏదో ఒక అనర్థం, వాళ్ళు అంతకు ముందు చెప్పింది కూడా అదే. మీలాగే మేము కూడా ఒక 20 సంవత్సరాల క్రితం అదే విధంగా ప్రయత్నించాం. అదే రోజు ఒక జీవి చనిపోయింది, అంతకుముందు ప్రయత్నించాం, అప్పుడు కూడా కొన్ని జీవులు చనిపోయినాయి. కాబట్టి ఇది నిరంతరంగా మనకు ఒక అలవాటుగా మారిపోయింది. ఇది మనకి ఏది జరిగినా ఒక అనర్థం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దీన్ని నిర్వహించకూడదని పెద్దలందరూ నిర్ణయించడం వల్ల పెద్దల మాటలు మరి ధిక్కరించలేక మరి పిల్లలకి జనరల్గా మనకి జరిగేటటువంటి పండుగల్లో అందరికంటే ఉత్తరాంధ్రకి స్పెషల్గా ఈ పండుగ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఎక్కడున్న వాళ్ళని కూడా ఉత్తరాంధ్రకి వాళ్ళ ఊర్లకి చేరి ఈ పండుగను చక్కగా జరుపుకోవాలనేటటువంటి ఒక అభిలాష, కోరిక ఉంటాయి. ఎన్ని పళ్ళున్నా అందరూ వస్తారు, చక్కగా ఉంటుంది. కానీ మా ఊర్లో మరి భోగి జరగకపోవడం నిజంగా మాకు బాధ అనిపిస్తున్నప్పటికీ ఆ సంఘటనలు చూస్తే మరి జరపకపోవడమే మంచిదేమో అని మాకు అనిపిస్తుంటుంది. ఊరు పుట్టినప్పటి నుండి ఏదో జరిగిందన్నటువంటి అనుమానంతో ఆ పండగకు దూరమైనటువంటి బాధను తట్టుకోలేక ఏదైనా చేద్దాం అన్న ఉద్దేశంతో గ్రామస్తులు అవేర్ చేసినప్పటికీ చేసినటువంటి భోగి పండుగల్లో కూడాను అనర్థం చోటు చేసుకోవడంతో అలనాడు ఆ పెద్దలు చెప్పిన మాట ఇది వాస్తవం అని కూడా నమ్మబలికే ప్రయత్నం ఉంది. ఈ పండగ భోగి అంటే సంక్రాంతి జరుపుకుంటారు, కనుమ, ముక్కను. కానీ భోగి దూరం అయ్యాం, ఇంటిల్పాది వస్తుంటారు, ఎవరైనా చుట్టాలు బయట నుండి వచ్చిన వాళ్ళు కూడా అసలు ఎందుకు భోగి జరుపుకుంటే వాళ్ళకి చెప్పుకున్నప్పుడు ఏ విధంగా బాధ మీకు? నిజంగా బాధ అండి. నా పేరు భగాన్ రాము, మాది వెంకయ్యపేట, అహ్మదాబాద్ మున్సిపాలిటీ. మేము చాలా బాధపడతామండి. బాధే కాకుండా మా పండుగల్లో ఒకరోజు పండగ కూడా పోయిందని మేము చాలా ఫీల్ అవుతుంటాం. మా పిల్లలకైతే మేము ఎంత నచ్చ చెప్పినా పాపం తెలియని వయసులో అర్థం చేసుకుంటారు అంతే. అయితే మేమైతే మాత్రం చాలా ఒక పండగ పోవడం అంటే చాలా బాధ అండి. జీవితంలో ప్రతి సంవత్సరం జరిగే పండుగలో ఒకరోజు పండగ భోగి పండుగ మాకు లేనట్టే, అది చాలా బాధాకరం. భోగి పండుగ లేకపోవడం మాత్రం వారి బాధ వర్ణాత్మకంగా చెప్పుకోవచ్చు. ఎందుకు ఇటువంటి పరిణామాలు చేసుకున్నాయి,
అందరూ కూడాను కలిసిమెలిసి ఉంటున్నారు. 3 రోజుల పండుగతో పాటు భోగభాగ్యాలకు ప్రతీకైనటువంటి ఆ భోగి పండుగ జరుపుకోకపోవడంతో ఎటువంటి ఆవేదన కానీ లేకపోతే వచ్చి చుట్టాలకి ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం చెప్తాం? మా పెద్దలు ఇది మనకి అచ్చిరాదు అనే మా టైంలోనే చెప్పి ఉన్నారు. అందుకోసమే మేము ఈ పండగని జరుపుకోకుండా విరమించుకుంటున్నాం. కాదు కూడదని జరిపినప్పుడు కూడా ఏవో ఘటనలు చోటు చేసుకోవడంతో పిల్లలు ఇప్పుడున్న జనరేషన్కి అదొక సరదా. సంక్రాంతి అంటేనే పల్లెల్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం జరుగుతున్న నేపథ్యంలో అసలు భోగి పండుగకి మాత్రం ఇంతగా దూరం ఉండడానికి ఎప్పుడో ఏదో జరిగింది. మళ్ళీ మీ జనరేషన్లో కూడా చేసే ప్రయత్నం ఏదో జరిగిన భయం ఇంకా భయం చేత ఇది జరుపుకోవడం లేదు. చూస్తే కనుక ఒక్క వెంకయ్యపేట కాదు పరిసర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో గ్రామాలు కూడాను ఆ గ్రామం పుట్టినప్పటి నుండి ఆ భోగి పండుగ పర్వదినాన్ని మాత్రం ఏదో ఒక అనర్థం అంటే మంటల్లో పడి ఏ జీవి చనిపోవడం కానీ లేకపోతే ఆ మంటలు వ్యాపించి ఇల్లు కాలిపోవడం కానీ అటువంటి ఘటనలు మాత్రం అప్పట్లో పెద్దలు చెప్పిన మాట ప్రకారం తూచా తప్పకుండా ఆచరించకుండా వచ్చినటువంటి గ్రామస్తుల్లో కొంతమంది మాత్రం మారుతున్న కాలానికి అనుగుణంగా ఎందుకు ఆ మూఢనమ్మకాలు ముసుగులో బతకాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి చేసిన ప్రయత్నంలో కూడా అటువంటి ఘటనలే పునరావృతం కావడంతో మాత్రం ఈరోజు ఆ పండగ దూరం అవుతున్న బాధ వారిని బాధిస్తుంది. మరోవైపు వచ్చిన చుట్టాలందరితో సరదాగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో సంక్రాంతి పండుగ వచ్చిందంటే సకటుంబత సపరివార సమేతంగా అందరూ కూడా ఇంటిల్లు పాది కొత్త బట్టలతో పాటు ఇంటికి ఒక పొట్టేలను కూడా వేసుకుంటూ సరదాగా గడుపుకునే ఈ రోజుల్లో ఆ 3 రోజుల పండుగ ముందు వచ్చే భోగి పండుగ కూడా అంతఘనంగా నిర్వహించుకునేటువంటి ప్రక్రియకి మాత్రం దూరం అవుతున్న బాధ ఈ వెంకయ్యపేట వాసులతో పాటు పలు గ్రామాల్లో కూడా నెలకొనుంది. మరి అప్పట్లో జరిగినటువంటి ఈ ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు ఎవరైనా వారిని అవేర్ చేసేందుకు చేసిన ప్రయత్నంలో కూడా ఇటువంటి ఘటనలే పునరావృతం కావడంతోనే ఆ పండగ చేసుకోవడానికి మాత్రం భయపడుతున్నారు. ఆ పండగ లేకపోవడం మాత్రం చాలా బాధగా ఉందని చెప్పి వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకయ్యపేట నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.